చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును, అలాగే మరి ఇళ్లలో ఆరాధన చేస్తూ ఇళ్లలో ప్రార్థన చేస్తున్నటువంటి మన సహోదరులందరూ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు, వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వాక్యం చదువుకుందాం. 5వ వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలేసే అరికొదనాలు, అతి శ్రేష్టమైనటువంటి నీ మాటల తండ్రి వినటానికి మేమందరం కూడి ఉన్నాము. అయ్యా, నీ లేఖనల ద్వారా మాతో మాట్లాడండి. మేము నడవలసిన త్రోవలు మాకు నేర్పండి తండ్రి. నాయన, నీ వాక్యము ఎలుగులో మేము నడుచుకోవడానికి సాయం చేయండి. ఏ విషయం అని మేము తప్పిపోయి ఉన్నామో అది మాకు తెలియజేసి నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని వాక్యాన్ని అనుసరించి నడుచున్నట్లుగా మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మరి దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తున్న మాటలు మనము మరి జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తులు చెప్తున్న మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఏంటి మన అంశం చెప్పండి. ఎవడు తన దేవుడైన యెహోవా పైన ఆశ పెట్టుకున్నో వాళ్ళు ఏమవుతారంట? ధన్యులుగా మార్చబడతారు. యేసయ్య మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు. ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు ధన్యులు కాదు అనేది దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక మరి యేసయ్య మీద ఆశ పెట్టుకొని ఉన్నటువంటి వారు మరి ఈ లోకంలో మరి ధన్యులుగా ఉంటారు. వారు దేవుని యొక్క రాజ్యంలో వారు ఉంటారనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. కనుక పిల్లలు మనం గమనిస్తే మరి దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము ఈ లోకంలో అతను జీవించినంత కాలం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకొని బ్రతికాడు అని అంటే మరి పరలోకం మీదనే ఆశ పెట్టుకున్నాడు, యేసయ్య మీదనే ఆశ పెట్టుకున్నాడు, ప్రభు మీదనే ఆశ పెట్టుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా అబ్రహాము ప్రభు పైన ఆశ పెట్టుకొని బ్రతికాడు. దేవుని కొరకే జీవించాడు, దేవుని కొరకే బ్రతికాడు. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా మనకు చెప్తుంది. హేబిలి పత్రికలో కూడా మరి 10:11 అంటే హేబిలి పత్రిక చూడండి ఒక మాట. హేబిలి పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండెను. ఎవరి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమంటే ఏం చేస్తున్నాడు అబ్రహాము అంటే పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి? ఆశ పెట్టుకున్నాడు. ఆశ పెట్టుకున్నాడు. దేనికోసం ఆశ పెట్టుకున్నాడు? ఇంటి కొరక, బంగారాల కొరక, భూముల కొరక, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి దేని కొరకు ఆశ పెట్టుకున్నాడంటే ఈ లోకంలో ఉన్న దేని కొరకు అబ్రహాము ఆశ పెట్టుకోలేదు. కానీ దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగినటువంటి పరలోక పట్టణం కోసం అబ్రహాము ఆశ పెట్టుకొని బ్రతికాడు ఈ లోకంలో. అంటే ఈ అబ్రహాము ఎలాంటి వాడు అని మనం గమనిస్తే అబ్రహాము మరి గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాము మరి ఎంతో సైన్యం కలిగినటువంటి వాడు. అబ్రహాము మరి జీవించినంత కాలం కూడా దేవుని యొక్క వాగ్దానం మీద నిలబడి వాగ్దానంతో ఆయన ఈ లోకంలో జీవించినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. కనుక దేవుడు పిలిచిన నాటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా అబ్రహాము దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు ఇస్తానన్నటువంటి ఆ పరలోక రాజ్యం కొరకు ఆశ పెట్టుకొని బ్రతికినటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహాము. కనుక పిల్లలు మనం గమనిస్తే దేని మీద ఆశ పెట్టుకున్నాడు అబ్రహాం అంటే పునాదులు కలిగిన పరలోక పట్టణం కొరకు ఆశ పెట్టుకొని బ్రతికాడు. కనుకనే అందుకే ధన్యుడిగా మార్చబడ్డాడు. అబ్రహాం ఒకరోజు చనిపోయాడండి. ఏమయ్యాడండి అబ్రహాము? అబ్రహాం ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడండి అబ్రహాము? ఏమంటే పరదేశంలో ఉన్నాడు. యేసు ప్రభు కాలంలో
లాజరు ధనవంతుడి గురించి చెప్పిన ఆ కథలో లాజరేమో చనిపోయి అబ్రహాం కుడివైపున కూర్చుంటాడు, ధనవంతుడు చనిపోయి అగ్నిగుండలో యాత్ర పడతా ఉంటాడు. చూడండి, ఇప్పుడు విశ్వాస అయినటువంటి లాజరు ఎక్కడ కూర్చున్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. కనుక మనం గమనించినట్లయితే ఎక్కడున్నాడు అబ్రహాం అంటే పరదేశంలో ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతను సంపాదించుకున్నాడంటే, ఈ భూలోకంలో ఉన్నంత కాలం కూడా అబ్రహాము, అయ్యా నువ్వు ఎవరి కోసం బ్రతికావయ్యా, ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు, దేని మీద ఆశ పెట్టుకున్నావు, దేని కొరకు ఈ లోకంలో జీవించావంటే ఈ లోకంలో డబ్బు మీద కాదు, ఎండి మీద కాదు, బంగారాల మీద కాదు, లేకపోతే భార్య మీద కాదు, భర్త మీద కాదు, పిల్లల మీద కాదు, ఎండి బంగారాలు వాటి మీద కాదు, కానీ నేను ఆయన వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యం మీద నేను ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాను. నేను పరలోక రాజ్యం వరకే ఆశ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా కిరాయిల్లే, అవన్నీ కూడా ఒకరోజు కూలిపోతాయి. కానీ దేవుడే నిర్మించేటువంటి పునాదులు కలిగిన ఆ పట్టణం మాత్రము కూలిపోయేది కాదు. అది యుగాలు ఉండేటువంటి పట్టణము. ఆ పట్టణంలో ప్రవేశించాలని నేను ఆశ కలిగి ఎదురు చూస్తున్నానని అబ్రహాము చెప్తున్నమాట అండి. అబ్రహాం యొక్క అభిలాషగా ఉన్నదండి. అందుకే ఆయన పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతికాడండి. గొప్ప ధనవంతుడే అలవర్చబడినటువంటి వీరులు ఉన్నారు ఆయన చేతిలో. యుద్ధానికి వెళ్ళి విజయాలు పొందినటువంటి వాడు. అలాంటి వీరుడిగా ఉన్నటువంటి అబ్రహాము దేని కొరకు బ్రతికాడు ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో మనము దేని కొరకు బ్రతకాలి? ఈ లోకంలో ఏటి కొరకు జీవించాలి? ఈ లోకంలో తిండి కొరకు బ్రతుకుదామా, డబ్బు కొరకు బ్రతుకుదామా? చెప్పండి. ఇలా తిండి ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. లేకపోతే ఆ భోజనం మనకు పరలోకం ఇచ్చిందా, లేక డబ్బు మనకు పరలోకం ఇచ్చిందా? మన స్నేహితులు పరలోకం ఇస్తారా? మన బంధువులు పరలోకం ఇస్తారా? ఈ లోకంలో ఉన్న ఆస్తి మనకు పరలోకం ఇచ్చిందా అంటే అది ఇవ్వదు. అది తాత్కాలికమైంది. దాన్ని వదిలిపెట్టే ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం. కానీ అది మాత్రం మనకు దేవుని రాజ్యమో ఇవ్వదు, పరలోకం ఇచ్చేది కాదండి. అందుకే అబ్రహాం అనుకున్నాడు, తనకున్న ఆస్తి మీద మనసు పెట్టుకోలేదు, తన భార్య మీద మనసు పెట్టుకోలేదు, తనకున్నటువంటి వారి మీద ఎవరి మీద కూడా మనసు పెట్టుకోలేదు. కానీ అబ్రహాము దేనికి శిల్పి నిర్మాణం కూడా ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూస్తూ బ్రతికాడు కనుక అందుకే ఒకరోజు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడండి? పరదేశకి వెళ్ళిపోయాడండి. పరదేశకి వెళ్ళిన వాళ్ళు అడిగిపోతారు, అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. పరదేశకి వెళ్ళిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. కనుక అందుకే అబ్రహాము ఎదురు చూసినటువంటి అబ్రహాంకి పరదేశిని దేవుడు దయచేసాడండి. అబ్రహాంకి దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యుడండి. ఎన్ని కోట్లు పెట్టినా, ఈ లోకం మొత్తం అమ్మినా, ఈ లోకంలో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు పెట్టినా దొరకందే పరలోక రాజ్యం. అలాంటి గొప్ప పరలోక రాజ్యాన్ని అబ్రహాము సంపాదించుకున్నాడండి. ఎలా సంపాదించుకున్నాడు అంటే ఆయన ఆశ పెట్టుకున్నాడండి. దేని మీద ఆశ పెట్టుకోలేదు, కానీ దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడండి. తన కొడుకు మీద కూడా ఆశ పెట్టుకోలేదు. కొడుకును కూడా దేవుని కొరకు ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు కొడుకును కూడా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. అర్థం ఏంటంటే, నా కొడుకును కూడా ప్రేమించట్లేదే, నువ్వే నాకు కావాలంటే కొడుకుని తీసేసుకో అని చెప్పి తన కొడుకును కూడా బలర్పించడానికి ఇష్టపడ్డాడు, బలర్పించడానికి సిద్ధపడ్డాడు. కత్తి ఎత్తి నరకబోయాడు. దేవదూత అంటుంది, అబ్రహామ ఆగు, నీ ఒక్కడైనా నీ కుమారుని నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని కత్తి ఎత్తినందువలన నన్నే ప్రేమించుకోవడమని ఇందువలనేనో తెలుసుకున్నాను కనుక నీ కుమారుని బలి అర్పించొద్దు అని దేవదూత చెప్తా ఉందండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము మరి దేవుని కొరకు దేవుడు తన కొడుకుని అడిగితే తీసుకోయ్యా అని చెప్పి కత్తి ఎత్తి నరికేస్తున్నాడు. చూడండి ఎంత త్యాగమో చూడండి. ఏమండి, ఎదురు చుట్టంలో ఆశ కలిగినటువంటి అబ్రహాము, అయ్యా నాకు కొడుకుల మీద ఆశ లేదు, కావాలంటే తీసేసుకో అన్నట్టుగా కొడుకును కూడా దేవుని కొరకు అర్పించబడండి. అలాంటి ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి. అబ్రహాములాగా మనము ఆశ కలిగి ఎదురు చూస్తున్న అబ్రహాములాగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఒకరోజు మనం ఈ లోకంలో అబ్రహాము వలె పరలోకానికి వెళ్తామని, అబ్రహాం యొక్క
ఆ విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాం దగ్గర మనం ఉండగలుగుతాం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. మరొక మాట మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూడండి. దేవుని యొక్క వాక్యంలో రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం ఒక మాట మనం చదువుకుందాము. ఇరవై అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం. అతడు తన ముఖము గోడతోటి తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనలను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించడం చూడండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట హిజ్కియా గురించి దేవుడు కొన్ని మాటలు మనం తెలియజేస్తా ఉన్నాడండి. హిజ్కియాకు కురుపులు వేసిందంటండి. పాదములు ఏమి లేసింది? కురుపులు వేసిందంటండి. పాదములో కురుపులు వేసింది. ఆ కురుపుతో ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ కురుపు క్యాన్సర్ లాగా మారిపోయిందండి. కురుపు క్యాన్సర్ లాగా మారిపోయింది. ఆ కురుపును బట్టి అతను చనిపోతున్నాడండి. అయితే దేవుడు అన్నాడు, దైవజనుడితో అన్నాడు దేవుడు, యెషయాని దైవజనుడితో అన్నాడు, దైవజనుడా నీ వెళ్ళి యూదా దేశానికి రాజు అయిన హిజ్కియా కాడికి వెళ్ళి నా మాటగా చెప్పు అన్నాడు. వెంటనే ఏం చెప్పమంటావంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు. నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్పి మరి యెషయా ప్రవక్తకి దేవుడు చెప్పాడండి. వెంటనే యెషయా ప్రవక్త ఏం చేశాడు? చక్కగా రాజుగాడికి వచ్చేసాడు. హిజ్కియా రాజుగాడికి వచ్చేసాడు. హిజ్కియా రాజుగాడికి వచ్చేసి రాజుతో అంటున్నాడు, రాజా దేవుడు నాతో మాట్లాడాడు, నీకు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. ఇదిగో నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు నాకు. కనుక మరి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. రాజు యెషయా దైవజనుడు వెళ్ళిపోతున్నాడు రాజమహల్లో నుంచి. రాజమహల్లోకి వచ్చాడు. రాజుగారికి చెప్పాడు, హిజ్కియా రాజుకు చెప్పాడు. చెప్పిన తర్వాత దైవజనుడు వెళ్ళిపోతా ఉన్నాడు. దైవజనుడు వెళ్ళిపోతూ ఉంటే ఈయన ఏం చేశాడు? ఆ మంచం మీద నుంచి చిన్నగా లెగిశాడని. చిన్నగా లెగిసి గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆశపడుతున్నాడు. దేవుడికి బతికి కనికరించనేమో, దయ చూపునేమో, జాలి చూపునేమో, నా ఆవిసికి పొడిగిస్తాడేమో అని చెప్పి ఆశ కలిగి ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆశ కలిగి గోడ వైపు తిరిగి కన్నీరు విడిచి రాజుగారు ప్రార్థన చేస్తాడు. ఎవరండి రాజు? ఎవరు? హిజ్కియా రాజు అండి. హిజ్కియా రాజు. కనుక నిన్న లోకేష్ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు మరి ప్రశ్నలు చెప్పలేకపోతున్నారు కొంతమంది. మనోళ్ళు చెప్పలేకపోయారు. కారణం ఏంటి అని అంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేకపోవడం త్వరగా. కనుక ఇక్కడ హిజ్కియా యూదా దేశానికి రాజు అయి ఉన్నాడు. యెషయా దైవజనుడై ఉన్నాడు. దైవజనుడితో దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడు యెషయా వచ్చి హిజ్కియాకు చెప్పాడు, ఇదిగో ఈ గడ్డతోటి కురుపుతోటి నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడని చెప్పి రాజుకు చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు దైవజనుడు. రాజమహల్లో వెళ్ళిపోతుంటే ఈయన చిన్నగా లెగిశాడండి. రాజుగారు లేచాడు. హిజ్కియా లేచి గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిస్తూ యెహోవాను ప్రార్థించును. అయ్యా జ్ఞాపకం చేసుకో, దయ చూపించు, కనికరించు, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా
అని చెప్పి ఆయన కన్నీరు విడిచుచు ప్రార్థన చేశాడంటండి. కన్నీరు విడిచుచు ప్రార్థన చేశాడంటండి. అలా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనుడు వెళ్ళిపోతున్నాడు కదా, రాజమహల్లో నుంచి వెళ్ళిపోతున్నాడు కదా. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, దైవజనుడు అని పిలిచాడు. మళ్ళా ఆయన రాజమహల్లో నుంచి బయటకు కూడా పోలేదు, పోకముందే పిలిచాడు. పిలవగానే అంటే దైవజనుడు, నా చిత్తం ప్రభా నేను ఉన్నాను, చెప్పండి ప్రభా అన్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి మరలా నా దేశానికి రాజు అయినట్టు హిజ్కియా కాడికి వెళ్ళి నా మాటగా మరలా చెప్పమన్నాడు. మరలా చెప్పమన్నాడు. ఏం చెప్పమంటావా అంటే, నువ్వు వెళ్ళి నువ్వు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను, నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పి హిజ్కియాకు చెప్పు. హిజ్కియాకు చెప్పమన్నాడండి. మరలా వెంటనే మళ్ళీ ఆయన వెనక్కి తిరిగాడు. ఎవరో దైవజనుడు వెనక్కి తిరిగాడండి. దైవజనుడు వెనక్కి తిరిగి వచ్చి హిజ్కియా కాడికి వచ్చి మళ్ళీ చెప్తున్నాడు. హిజ్కియా కాడికి వచ్చి మళ్ళీ చెప్తున్న మాట 5వ వచనంలో ఆయన చెప్పిన మాట అనమాట. 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలు అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిన ఏమనగా, నీ కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేర్చుదను, 3వ దినము నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ను ఇచ్చుదునని చెప్పాను. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు పోతున్నప్పుడు దేవుడు తెలియజేశాడు. ఆయన ఇంకా దాటి కూడా పోలేదండి. హిజ్కియా కన్నీరు విడుతున్నాడు, రోదన చేస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, ఆశపడ్డాడు. నా ఆయుష్ని పొడిగిస్తాడేమో, నా ఆయుష్ని పొడిగిస్తాడేమో, నా కాలగతులన్నీ కూడా దేవుని వస్తువులో ఉన్నాయి కనుక, చంపువాడు ఆయనే, బ్రతికించేది ఆయనే కనుక, గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే కనుక, ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదని దేవుని వైపు తిరిగి కన్నీరు విడిచి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, గోజాడుకుంటూ ఉన్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన అంట దేవుడు, ఆ కన్నీరు దేవుడు చూశాడంటండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడంటండి. విన్న దేవుడు వెంటనే దైవజనుడికి చెప్పగా దైవజనుడు వచ్చి మరలా హిజ్కియాకు చెప్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. హిజ్కియా అంటున్నాడు, రాజా దేవుడు నాతో మరలా చెప్పమన్నాడు, నువ్వు కన్నీరు విడడం నేను సూచితుని, నీ ప్రార్థన నేను ఆలకించుతుని, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించానని చెప్పన్నాడు. నీకు ఆయుష్ని 15 సంవత్సరాలు పొడిగించాడంట దేవుడు. నువ్వు చనిపోవు అని చెప్పినప్పుడు నేను ఎలా నమ్మాలి? ఇందాక అంతకుముందేమో చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నావు, ఇప్పుడు వచ్చేమో 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాను అంటున్నావు, నేను ఎలా నమ్మాలి అని హిజ్కియా అంటే, నేను ఒక సూచన నీకు చూపిస్తాను, నువ్వు నమ్ముతావు అన్నాడు. సరే నమ్ముతావు అన్నాడు హిజ్కియా. అదిగో గోడ గడియారం చూడన్నాడు. గోడ గడియారం 10 మెట్లు ఇటు తిరుగుతుంది కదా, ఇటే తిరుగుతుంది కదా 10 మెట్లు. అయితే 10 మెట్లు వెనక్కి తిరిగితే నమ్ముతావా అన్నాడు. 10 మెట్లు వెనక్కి తిరిగితే నమ్ముతావా అన్నాడు. నమ్ముతారు అన్నాడు. వెంటనే యెషయా దైవజనుడు ప్రార్థన చేయగా వెంటనే 10 మెట్లు వెనక్కి తిరిగిందని గడియారం. 10 మెట్లు వెనక్కి తిరగగానే అప్పుడు హిజ్కియా నమ్మాడండి. హిజ్కియా నమ్మాడు. ఆ తర్వాత ద్రాక్ష యొక్క అంజూరపు యొక్క ఆకులు తీసుకురామని చెప్పాడు దైవజనుడు. వెంటనే అంజూరపు ఆకులు తీసుకొచ్చి అంజూరపు ఆకులు తీసుకొచ్చి ఆ కురుపు పైన కట్టారంటండి. కడితే వెంటనే ఆ కురుపు మాయమైపోయిందంటండి. కురుపు కానరాకుండా పోయింది. కురుపు మరి ఆ గాయం కట్టబడింది, గాయం మానిపోయింది. అద్భుతంగా అతను స్వస్థపడ్డాడు. 3వ దినమున యెహోవా మందిరానికి ఎక్కి గొప్ప సాక్షిగా నిలబెట్టాడు దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఆశపడ్డాడండి. హిజ్కియా ఆశపడ్డాడు. అయితే ప్రాణమైన దేవుడు అన్నాడు, నీ ఆశ అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అయితే హిజ్కియా కనికరించునేమో, దయ చూపునేమో అని చెప్పి కనికరం కొరకు, దయ కొరకు దేవుడే హిజ్కియా ఏం చేశాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన అంట దేవుడిని అంటాడు. ఆ కన్నీరు చూశాడంటండి. కన్నీరు చూశాడు, ప్రార్థన విన్నాడు దేవుడు. విన్న దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకు పొడిగించాడండి. దేవుని గట్టిగా స్తోత్రం హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడండి? తృప్తి పరిచే దేవుడు అండి మన దేవుడు. అయితే హిజ్కియా ఆశపడి ఊరుకున్నాడు అండి. ఆశపడి అలాగే ఉన్నాడా? లేదండి. ఏం చేశాడు? కనికరం కోసం, దయ కోసం ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు, బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడండి. అతనికి ఉన్నటువంటి మరి చనిపోతామని దేవుడు చెప్తే చనిపోతామని దేవుడే చెప్పాడు కదా, ఇక నేను చనిపోతానని చెప్పి అలాగే నిరాశతోనూ నిష్ఠూర్పుతోనూ అలాగే బాధపడుతూ ఉన్నాడంటే అలా లేడు. దేవుడు చంపువాడాయన, బ్రతికించువాడాయన కనుక, కనికరించువాడాయనే, దయ చూపించిన దేవుడు కాబట్టి నా కన్నీరు చూస్తాడు, వింటాడు.
నా ప్రార్థన వింటాడని చెప్పి ప్రార్థన చేశాడు. కనికరం కోసం, దయ కోసము ఎదురు చూశాడు, ఆశపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు హిజ్కియా. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే ప్రార్థన లేకుండా ఏమి లేకుండా అలాగే దేవుడు చనిపోతాను అన్నాడు కదా అని చెప్పి అలాగనే ఉంటే ఏమయ్యేవాడు చెప్పండి? 15 సంవత్సరాలు బ్రతికేవాడా? లేదు కదండి, చనిపోయేవాడు కదా. అయితే చూడండి, దేవుని కనికరం కొరకు, దయ కొరకు, ప్రార్థనలో ఉన్న శక్తి కొరకు, ప్రార్థనలో ఉన్న బలం కొరకు దేవుడు మరి అద్భుతాలు చేసే దేవుడు అని నమ్మాడు కనుక అందుకే అతను ప్రార్థన చేశాడండి. అయితే మనకు కూడా ఏదైనా ఆరోగ్యం బాగలేదనుకోండి, మనకి సమస్యలు ఉన్నాయనుకోండి, మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మనం కఠినపరచుకోవడం కాదు, కానీ మనం కూడా ఏం చేయాలి? దయ కొరకు, కనికరం కొరకు, జాలి కొరకు ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? కన్నీరు విడిచి రోదన చేసి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ భారం ఉంది, నాకు ఈ బరువు ఉంది, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బంది ఉంది, దీని ద్వారా నేను తట్టుకోలేకపోతున్నాను, దీని ద్వారా బాధపడుతున్నానయ్యా, ఈ బాధలో నుంచి విడిపించండి ప్రభు అని చెప్పి మనం దేవుడిని అడిగితే, ఆశపడితే దేవుడు తప్పక ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరిచే దేవుడు అండి. అందుకే యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో తన దేవుడని ఎక్కువ మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యులు. యేసయ్య మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యులు. అందుకే హిజ్కియా ఆశ పెట్టుకున్నాడు, ధనుడిగా మార్చబడ్డాడండి. అబ్రహాము ఆశ పెట్టుకొని లోకంలో బ్రతికినంత కాలం ఆశ పెట్టుకొని బ్రతికాడు. అందుకే అబ్రహాము పరదేశంలో ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడండి, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్లో మరొక మాట మనకు కనిపించిందండి. 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఏమాత్రం నిటారుగా నిలబడకుండా ఉండేటువంటి ఒక స్త్రీ మనకు కనబడిందండి బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు ఆమెకి నడుము వంగిపోయి? 18 సంవత్సరాలు. ఎందుకు వంగిపోయిందంటే బలహీన పరిచే దెయ్యం పట్టుడి చేత నడుము వంగిపోయిందంటండి. ఎందుకు వంగిపోయిందంటే బలహీన పరిచే దెయ్యం పట్టింది ఆమెకి. నడుముకి ఎప్పుడైతే బలహీన పరిచే దెయ్యం పట్టినప్పుడు ఆ నరాలు పచ్చినప్పుడు ఇక ఆ నరాలు ఎంత మాత్రం పని చేయక అలాగనే వంగిపోయింది. అలాగనే ఆమె వంగిపోయింది. ఇక ఎంత మాత్రం పై నిటారుగా నిలబడటానికి ఆమె వల్ల కాలేదండి. 18 సంవత్సరాలు డాక్టర్లని, భూత వైద్యులని రకరకాలుగా దేవతలను తిప్పారు. ఎంత మాత్రం ఆమెకు స్వస్థ లేదు, ఎంత మాత్రం ఆమెకు ఆరోగ్యం లేదు, ఎంత మాత్రం ఆమె పైకి లేసి నిలబడలేకపోయింది. వంగిపోయిన ఆమెను నిలబెట్టడానికి ఎవరి వల్ల కాలేదండి. సాతాను ఆమెను వంచింది, వంగగొట్టింది. సాతాను వంగగొట్టిన ఆమెని పైకి లేపి నిలబెట్టడానికి ఎవరి వల్ల కాలేదు. 18 సంవత్సరాలు ఎవరి వల్ల కాలేదంటే ఏ డాక్టర్ వల్ల కాలేదు, ఏ భూత వైద్యుల వల్ల కాలేదు, ఏ నాటు వైద్యుల వల్ల కాలేదండి. కానటువంటి ఆమె ఎంతో బాధపడుతూ 18 సంవత్సరాలు బ్రతికింది. 18 సంవత్సరాలు బాధపడతా ఉంది. అయితే యేసయ్య దేవుని సమాజ మందిరంలోనికి యేసయ్య వచ్చాడు తెలిసి యేసయ్య సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నాడు, అక్కడ వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నాడని చెప్పి ఆమె తెలుసుకొని ఏం చేసింది? ఆమె నేను నడుము వంగిపోయిన దాన్ని, నేను గూనిగా ఉన్నాను, నన్ను లోపల సమాజ మందిరంలోకి రానియను అని చెప్పి ఆమె ఒక దీనురాలుగా తను తాను తగ్గించుకొని ఆ గడప దగ్గరే ఉందండి, ఆ గేటు దగ్గరే ఉందండి. దేవుని గట్టికి స్తోత్రం చేద్దాం. సమాజ మందిరం లోపల ఉంది, బయట గేటు దగ్గర ఆమె ఎదురు చూస్తా ఉంది యేసయ్య కోసం. ఆశ పెట్టుకుంది, యేసయ్య వచ్చి ఒకవేళ నన్ను బాగు చేస్తాడేమో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు నన్ను బాగు చేయలేదు, ఎవరి వల్ల కాలేదు. కానీ యేసయ్యకి అయితే అసాధ్యం అంటే ఏమి లేదంట. ఆయన అయితే గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని, మగవాళ్ళ చనిపోయిన వారిని సైతం బ్రతికించే దేవుడు అంట ఆయన. కనుక ఆయనకి అసాధ్యం అంటే ఏమి లేదంట అని నమ్మింది, విశ్వాసం వచ్చింది, ఆశ కలిగి ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉందండి. ఆ గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంది. సమాజ మందిరం అయిపోవాలి, అందరూ వెళ్ళిపోతున్నారు. అయితే యేసయ్య వెనకాల అందరు పోయినాక వెనక వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఆయన కోసం ఆమె ఎదురు చూస్తూ ఉందండి. ఆమె ఆశను చూశాడండి, ఆమె కోరికను చూసినట్టు యేసయ్య వెంటనే అమ్మా ఎట్రా అని పిలిచాడు. దగ్గర వచ్చినాక ఈ బలహీనతలో నుంచి విడుదల పొందు అని ఆమె మీద చేతులు ఇచ్చాడో, ఈ బలహీనతలో నుంచి విడుదల పొందు అన్నాడంతే. ఎప్పుడైతే బలహీనతలో నుంచి విడుదల పొందు అన్నాడో అన్న వెంటనే ఆమె నిటారుగా నిలబడిందంటండి. ఆమెలో ఉన్న దెయ్యం పారిపోయింది. దేవుని గట్టిగా స్తోత్రం చేయాలి. గట్టిగా హల్లెలూయా. 18 సంవత్సరాలు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. 18 సంవత్సరాలు తన పరువును నాశనం చేసింది. 18 సంవత్సరాలు తన అందమంతా పాడు చేసింది. 18 సంవత్సరాలు తన శక్తినంతా పాడు చేసింది. 18 సంవత్సరాలు తన లైఫ్ అంతా కూడా పాయలైపోయిందండి. లైఫ్ అంతా వేస్ట్ అయిపోయిందండి. అలా చేసింది సాతాను. అయితే యేసయ్య అయితే ఏం చేశాడు? 18 సంవత్సరాలు పాడు చేసినటువంటి ఆమె బలహీనపరిచినటువంటి ఆమె పొరువును మళ్ళీ ఏం చేశాడు? తిరిగి పైకి లేపి నిలబెట్టి చక్కగా నీట్గా నిలబెట్టి ఆమెను చక్కగా నిలబెట్టి ఆమె ద్వారాగా దేవుడు మహిమ పొందాడండి. అమ్మాను
నీ బలహీనతలో విడుదల పొందు అనగాని ఆ బలహీన పరిచే దెయ్యం పారిపోయింది, ఆ బాగుపడింది, చక్కగా లేచి నిలబడి దేవుని మహిమ పరుస్తూ ఉన్నది. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి. అంటే ఎలా బాగుపడింది చెప్పండి? ఎలా బాగుపడిందంటే దేవుని మందిరంలో యేసయ్య కోసం ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉందండి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? తన దేవుడైన యెహోవా మీద ఆశపడిన వారు ధన్యులు అంటున్నాడు. తన దేవుడైన యేసయ్య మీద ఎవరైతే ఆశపడతారో వారు ధన్యులు. కనుక యేసయ్య మీద ఆశపడింది కనుక ఆమె ధన్యురాలుగా మార్చబడింది. 18 సంవత్సరాలు పీడిస్తున్నటువంటి బలహీన పక్షి, నడుము ఎంత మాత్రం పైకి లేపలేని పరిస్థితి, వంగిపోయిన పరిస్థితి, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మరి ఆ దెయ్యంలో నుంచి విడిపించాడు. ఆ బలహీన పరిచిన దెయ్యంలో నుంచి విడిపించి ఆమెను చక్కగా నిలబెట్టినటువంటి గొప్ప దేవుడు. దేవుడి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సరిగా నిలబడలేకపోతుంటారండి. కొంతమంది నిలబడలేకపోతారు, దేవుడు చర్చిలో నిలబడలేకపోతుంటారు. ఒక నెల వస్తే ఒక నెల నిలబడలేరు చర్చిలో, ఒక నెల చర్చికి వస్తే ఒక నెల చర్చికి రాలేని పరిస్థితి, 4 రోజులు ప్రార్థన చేస్తే 4 రోజులు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. అంటే ప్రార్థనలో కూడా నిలకడ ఉండదండి, నిలబడలేరు ప్రార్థనలో కూడా. బైబిల్లో 2 రోజులు బైబిల్ చదివారు అనుకోండి, మళ్ళీ 4 రోజులు మళ్ళీ రుమ్మాలు కొట్టేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎడతెక్క బైబిల్ చదవాలని చెప్తుంది, ఎడతెక్క ప్రార్థన చేయాలని చెప్తుంది, ఎడతెక్క సహవాసం సంఘానికి చర్చికి రావాలని చెప్తుంది, ఎడతెక్క చర్చికి రావాలని చెప్తుంది. అయితే మరి బలహీన పరిచే దెయ్యం ఏం చేసిద్దంటే ఎడతెక్క ప్రార్థనకు రానివ్వదు, ఎడతెక్క బైబిల్ చదవనివ్వదు, ఎడతెక్క మరి ప్రార్థన చేయనివ్వదు, ఎడతెక్క సహవాసం లేకుండా చేసిద్దండి సాతాను. ఎందుకు? అది బలహీన పరిచే దెయ్యం కనుక. మన మనసును బలహీనపరిచింది, మన ఆశలు బలహీనపరిచింది, మన సంతోషాన్ని బలహీనపరిచింది, మనకు నెమ్మదిని బలహీనపరిచింది. కనుక ఈ బలహీనతలో విడిపించే దేవుడు ఎవరు? యేసయ్యనండి విడిపించేది. అయ్యా నేను సరిగా బైబిల్ చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, క్రమంగా చర్చికి రాలేకపోతున్నాను, ఒక స్థిరత్వం లేదు ప్రభు, నాకు ఒక స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి, ఈ చంచలమైన మనసు తొలగించండి ప్రభు అని చెప్పి మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే, మనం ఆశ కలిగి అడుగుతున్నాం కనుక తప్పక దేవుడు అదిగో ఆ బలహీనపరిచి ఆ దెయ్యంలో చిడిపించి ఆమెను పైకి లేపి నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా చక్కగా ప్రార్థనలో నిలబెడతాడండి, చక్కగా బైబిల్ చదవటం నిలబెడతాడు, చక్కగా చర్చిలో చక్కగా కూర్చుంటేలాగా నిలబెడతాడు, చక్కగా మనం దేవుని బిడ్డలతో సావాసం చేసేవారిగా నిలబెట్టిన దేవుడిగా మనకు ఉంటాడని దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో మరొక మాట మనం చూద్దామండి. దినవృత్తాంతుల గ్రంథం, 2వ దినవృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం మనకు ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ అంటాడు, ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఏం చేశాడంటండి? 39వ సంవత్సరంలో పాదములో జబ్బు పుట్టిందంటండి. హిజ్కియాకి ఎలాగా ఏమండి, హిజ్కియాకి ఎలా క్యాన్సర్ వ్యాధి వచ్చిందో అలాగా ఈయన కూడా ఆశ కూడా పాదములో జబ్బు పుట్టింది. పాదములో జబ్బు పుట్టి బహు బాధపడతా ఉన్నాడు అంటండి, బహు బాధపడతా ఉన్నాడు. మరి బహు బాధపడినను యెహోవా దగ్గర విచారణ చేయక, ప్రార్థన చేయక, ఆశ లేక దేవుని కాడికి రాలేదండి. దేవుని కాడికి రాకుండా ప్రార్థన చేయకుండా 2 సంవత్సరాలు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంటే డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నాడు అంటండి, వైద్యుల మీద ఆశ పెట్టుకున్నాడు అంటండి. రకరకాలుగా ఆయన ఒక రాజు కనుక ఆశ రాజు కనుక ఆయన నాకేమి ఎంతోమంది వైద్యులు ఉన్నారు వాళ్ళు బాగు చేస్తారని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఆయన పరమవైద్యుడు, పరమ డాక్టర్ కనుక ఆయన మీద మాత్రం ఆశ పెట్టుకోలేదు. కానీ శరీర సంబంధమైన మనుషులైనటువంటి డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నాడండి. ఈయన ఒకనాడు ఎలాంటి వాడు? మంచి భక్తిపరుడండి, ఒక త్యాగం కలిగిన వాడు, ఒక సమర్పణ కలిగిన వాడు, మంచి విశ్వాస యోధుడు. ఈ ఆశ మొట్టమొదటి రాజు అయినప్పుడు దావీదును అనుసరించి ఆ దేశంలో నిగ్రహాలన్నీ కూడా కూల్చేసి బలిపీఠాలను పగలగొట్టేసి దేశాన్ని అంతా కూడా యెహోవా వైపు మళ్లించి దేశ ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలుగా నడిపించిన వాడు.
తన దేశాన్ని చక్కగా ప్రభు బిడ్డలుగా చక్కగా క్రమంగా నడిపించిన వాడు, అలాంటి మంచి విశ్వాసం కలిగిన వాడు ఈనాడు ఏమైందో ఏమో కానీ. ఏమండి చూడండి, కొంతమంది మొట్టమొదటి విశ్వాసం కోల్పోతారు, మొట్టమొదటి ప్రేమ కోల్పోతారు, మొదటి భక్తిని కోల్పోతారు. అలాగే యాస కూడా మొదటి విశ్వాసాన్ని కోల్పోయాడు, మొదటి ప్రేమను కోల్పోయాడు, మొదటి భక్తి లేదండి, మొదటి ఉన్నటువంటి మరి ఆశ లేదండి దేవుడి పైన. ఇప్పుడు ఎవరి మీద ఆశ కలిగింది? డాక్టర్ల మీద ఆశపడ్డాడండి. డాక్టర్ల మీద ఆశపడి డాక్టర్ల చుట్టూ తిరిగాడు. డాక్టర్లు అందరూ కూడా ఆయన కాడికి వస్తున్నారు, చూస్తున్నారు. కానీ డాక్టర్లు అంటున్నారు మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదయ్యా అని చెప్తున్నారు. డాక్టర్లు మొత్తం మా వల్ల కాదని చెప్తున్నా కూడా ఎన్ని మందులు వాడినా బాగు కావట్లేదండి. మరి బాగానప్పుడు అప్పుడైనా ఇంతమంది డాక్టర్లు చూపించాం కదా, అయితే ఎందుకు ఇలా అవుతుంది? అయితే దేవుని పాదాలు పట్టుకుందాము, ప్రభుని అడుగుదాము, దేవుడి మీద ఆశ పెట్టుకుందాము, దేవుడు బాగు చేస్తాడని చెప్పి అతడు దేవుని వైపు తిరగలేదు, దేవుని మీద ఆశ పెట్టుకోలేదు, దేవుని వైపు చూడలేదు, ప్రార్థన చేయలేదండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, మరి గమనిస్తే 39 సంవత్సరాల్లో పాదంలో జబ్బు పుట్టింది. అయితే 2 సంవత్సరాల దాకా దేవుడు ఎదురు చూశాడంటండి. 2 సంవత్సరాలు దేవుడు ఇంకా ఆశా నా వైపు తిరుగుతాడేమో, తన మనసు మార్చుకుంటాడేమో, కఠినం తొలగించుకుంటాడేమో, మనసు మార్చుకుని నా వైపు తిరుగుతాడేమో ఎదురు చూశాడు. కానీ అతను తిరగలేదండి. 2 సంవత్సరాలు దేవుడు చూశాడు. ఎవరిని పట్టుకున్నాడు? ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నాడండి. డాక్టర్ల మీద ఆశ పెట్టుకొని 2 సంవత్సరాలు డాక్టర్ అని తిరిగాడు. కానీ ఏ డాక్టర్ బాగు చేయలేదండి. చివరికి 2వ సంవత్సరంలో అతడు చనిపోయాడండి. 2వ సంవత్సరంలో అతను చనిపోయాడండి. చూడండి, ఈ ఆశ హిజ్కియా కూడా కురుపులేసిందండి, గడ్డలేసింది. ఆయనకి కూడా, ఈయనకు కూడా పాదంలో గడ్డలేసింది. కానీ ఆయనైతే ఏం చేశాడు? చనిపోతానంటే హిజ్కియా ఎండి చక్కగా లేచాడు, గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేసి కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు హిజ్కియా. ఈయనైతే ఏం చేశాడు? ఇతను కూడా పాదంలో జబ్బు ఉంటుంది కదా ఆశకు జబ్బు పుడితే ఆశ ఏం చేశాడు? డాక్టర్ల వైపు తిరిగాడని, డాక్టర్లు బాగు చేస్తారని. దేశంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా 2 సంవత్సరాలు డాక్టర్లు అని తిరిగాడు. చివరికి డాక్టర్లు చూయించుకుంటూ అలాగనే చనిపోయాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం మనం చెప్తుందండి. ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, సంపవాడని నేనే, బ్రతికించేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. అయితే గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే అని దేవుడు వాక్యం చెప్తున్న రీతిగా అయితే హిజ్కియా ఈ మనం గమనించినట్టే ఆశ 2 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడండి. తిరుగుతాడేమో మనసు మార్చుకుంటాడేమో, నా వైపు తిరిగితే బాగు చేద్దాం అనుకున్నాడండి. నా వైపు తిరిగి ఆశపడితే బాగు చేద్దాం అనుకున్నాడు. కానీ డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నాడు. చివరికి అతను మరణమైనట్టుగా చూస్తున్నాం. అయితే ఎవరి మీద ఆశ పెట్టుకుంటే బాగుపడతాం చెప్పండి? హిజ్కియా దేవుని పైన ఆశ పెట్టుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, కన్నీరు విడిచాడు, ఆశ పెట్టుకొని ప్రార్థన చేశాడు. అతను 15 సంవత్సరాలు ఆశను పొడిగించుకున్నాడు. అయితే హిజ్కియా అయితే మనం గమనించినట్లయితే దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ఆశ యొక్క విషయం చూస్తే ఈయనకి కూడా వారి పాదంలో జబ్బు పుట్టింది. అయితే ఇతనైతే దేవుడి దగ్గర మనం చేయలేదు, ప్రార్థన చేయలేదు, దేవుడి వైపు తిరగలేదు, ఆశ పడలేదు కనుక, డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నాడు కనుక, అందుకే అతను ఏమయ్యాడు? చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఈ లోకంలో ఉన్న డాక్టర్ల మీద మనసు పెట్టుకుంటే వాళ్ళు బాగు చేయకపోవచ్చు. కానీ అది దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన చనిపోయేవాడిని కూడా బతికించే దేవుడు అండి. హిజ్కియా చనిపోయేవాడిని కూడా తిరిగి మళ్ళీ ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడు. ఆశ పెట్టుకున్న హిజ్కియాను బతికించాడు. ఆశ లేకుండా డాక్టర్ల మీద ఆశ పెట్టుకున్నటువంటి ఆశ ఏమో చనిపోయాడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మనం? ఎవరి మీద మనసు కలిగి ఉండాలి? కఠినపరుచుకున్నాడండి, తన మనసుని కఠినపరుచుకున్నాడు. మనం కూడా చాలాసార్లు కఠినపరుచుకుంటామండి. కఠినపరుచుకొని దేవుని కాడికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతాము, బైబిల్ చదవలేకపోతాము. ఏమండి? ఆశ ఉండట్లేదండి. ఎవరి మీద మన ఆశ? ఈ లోకంలో అబ్రహాము అంత ఆస్తిమంతుడే, అన్ని హోదాలు ఉన్నాయి, ఆ దేశంలో మహారాజుగా ఉన్నాడు అన్నట్టు అబ్రహాం. షేతు కుమారులు అంటారు, అయ్యా మా దేశంలో నువ్వు మహారాజుగా ఉన్నావయ్యా అని వాళ్ళు అంటున్నారు. అలాంటి అబ్రహామే దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తా బ్రతికాడండి.
అలా మనం కూడా ఎదురు చూస్తూ ఆశ కలిగి బ్రతకాలని దేవుడి ఉద్దేశం, దేవుడి కోరిక కనుక మనము అలాగా మరి యాకోబు దేవుడు మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో, తన దేవుడైన యెహోవా పైన ఎవరు ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. కనుక తన దేవుడైన యేసయ్య మీద ఆశ పెట్టుకున్నటువంటి, నమ్మకం పెట్టుకున్నటువంటి మరి హిజ్కియా కన్నీరు విడిచాడు, ఆశపడ్డాడు, ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నట్టుగా చూస్తున్నాం. అబ్రహాము అయితే పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ బ్రతికాడు, ఆశపడి బ్రతికాడు. మనం కూడా పరలోక పట్టణం కొరకు ఆశపడి ఈ లోకంలో బ్రతకాలంటే, ఈ లోకం మంద కాదండి, ఈ లోకం కిరాయికి ఉంటున్నాం, పరదేశంలో యాత్రికులు అండి, ఈ లోకం మంద కాదండి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒకటి నరకం ఉంది, ఒకటి పరలోకం ఉందండి. మనం పరలోకం మీద ఆశ పెట్టుకుంటే పరలోకం దొరికిద్దండి, పరలోకం మీద ఆశ పెట్టుకోకుండా బ్రతికితే నరకమే దొరికిద్ది అనేది అబ్రహాం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాము. అయితే చూడండి, మరి 18 సంవత్సరాలు నడువంగిపోయి ఎంత మాత్రం స్వస్థ లేక ఆశపడి యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో యేసయ్య సమాజ మందిరంలోంచి బయటకు వచ్చి వెంటనే అమ్మ ఈ బలహీనతలోంచి నువ్వు విడుదల పొందు అని చెప్పి ఆ బలహీనపరిచిన దెయ్యంలోంచి విడిపించి ఆమెని 18 సంవత్సరాలు నడువంగిపోయిన ఆమెని చక్కగా నిలబెట్టాడు, చక్కగా ఆమెను సంతోషపరిచాడు, ఆమెను బాగు చేశాడు, ఆ దెయ్యంలో నుంచి విడిపించాడు, బలహీనపరిచే ఆ దెయ్యంలో నుంచి విడిపించబడింది ఆమె. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆశ కలిగినటువంటి ఆ 18 సంవత్సరాలు దెయ్యం చేత బలహీనపరచబడిన ఆ దెయ్యం చేత బలహీనపరచబడినటువంటి ఆమె చక్కగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం, దేవుడు నిలబెట్టినట్టుగా. అలాగే మనం చూస్తే ఆశ అయితే విశ్వాసం లేదండి, నమ్మకం లేదండి. దేవుడు 2 సంవత్సరాలు చూశాడు, మారతాడేమో, నా వైపు తిరుగుతాడేమో, మనసు మార్చుకుంటాడేమో, ఆశ పడతాడేమో, అతను బాగు చేద్దామని ఎదురు చూశాడు. కానీ అయితే ఆశ అయితే దేవుని వైపు తిరగలేదు, ఆశ పడలేదు, విశ్వాసం లేదు, డాక్టర్ల మీద మనసు పెట్టుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో దేని మీద మనసు పెట్టుకున్నా, దేని కొరకు ఒకవేళ మనం బ్రతికినా అది మనల్ని బాగు చేయదు. కానీ యేసయ్య మనల్ని బాగు చేసేవాడు, యేసయ్య మనల్ని స్వస్థపరిచేవాడు, మన పాపాలు క్షమించేవాడు, ఆయన రక్తంతో కడుగువాడు, నీతివంతులుగా మార్చువాడు, నరకం తప్పించేవాడు, పరలోకం ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు యందు మనం ఆశపడి విశ్వాసం కలిగి ఎదురు చూడాలని దేవుడు ఎంతో ఆశపడుతున్న దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి నీ మీద ఆశపడితే మేము ధన్యులు అన్నావు తండ్రి. అవును ప్రభు, ఆశపడినటువంటి వారందరూ కూడా తండ్రి అయ్యా హిజ్కియా ఆశపడ్డాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు తండ్రి. మరి అబ్రహాం ఆశపడ్డాడు తండ్రి, అబ్రహాం ఆశపడ్డాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు ప్రభు. అయ్యా మా తండ్రి అలాగేనైనా మరి 18 సంవత్సరాలు నడువంగిపోయినటువంటి స్త్రీ ఆశపడింది. అయ్యా మా తండ్రి బలహీనపరిచే దెయ్యంలో విడుదల పొంది నిటారుగా నిలబడింది ప్రభు. అయ్యా మా తండ్రి ఆశ అయితే ప్రభు మరి నీ మీద ఆశ లేక తండ్రి డాక్టర్ల మీద నాయన మనుషుల మీద ఆశపడ్డాడు కనుక చివరికి అతను మరణమైపోయాడు ప్రభా. కనుక నా తండ్రి మీ స్తోత్రము. నీ మీద ఆశపడిన వారు ధన్యులు తండ్రి. నీ మీద ఆశపడినటువంటి వారు ఈ లోకంలో కూడా తండ్రి దేవ మీరు స్వస్థపరిచే దేవుడిగా ఉంటావు. ఈ లోకంలో కూడా వ్యాధుల్లో నుంచి సమస్యల నుంచి విడిపించే దేవుడిగా ఉంటావు తండ్రి. ఇదిగో ఈ సమయం అందు ప్రభా మా తండ్రి మా సహోదరులు అనేక మంది తండ్రి గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ దర్శించండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, సమాధానం దయచేయండి. ఆయా ఆర్థిక ఇబ్బందులను విడిపించండి నాయన. కుటుంబాలు సరిగ్గా జరిగినట్టుగా సహాయం చేయండి తండ్రి. నా ప్రభావ మరి ఈ కరోనా వైరస్లను విడిపించండి అయ్యా. ప్రతి బిడ్డ మీద కరోనా వైరస్ రాకుండా ప్రతి కుటుంబాలను కాపాడండి, ప్రతి కుటుంబాలకు నీ కాపుదాలు ఉంచండి, ప్రతి కుటుంబాలను ప్రభావ మరి మీ సంతోషం మీ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. త్వరగా ఈ లాక్డౌన్లో విడిపించి అందరం కలిసి నాయన మందిరంలో ఆరాధించుకోవడానికి సహాయం చేయండి. అలా మీరు కార్యం జరిగించి మహింపొందమని ప్రార్థన చేస్తున్నాము. మా తెలంగాణ పట్టణం ప్రభావ మా యొక్క తండ్రి నాయన భారతదేశంలో ఈ కరోనా వైరస్లను విడిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభావ మా తండ్రి కరోనా వైరస్ నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వైరస్ నుంచి విడిపించండి నాయన. మా దేశంలో ఉన్న కరోనా వైరస్ నుంచి విడిపించండి తండ్రి. అన్ని దేశాల్లో ఉన్న ఈ కరోనా యొక్క మహమ్మారిలో నుంచి విడిపించండి నాయన. అన్ని దేశాలకు నా తండ్రి విడుదల దయచేయండి, అన్ని దేశాలకు క్షేమాన్ని ఇవ్వమని, అన్ని దేశాల రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తండ్రి. మీ స్తోత్రం నాయన. ఇక్కడ కూడి ఉన్నటువంటి కుటుంబాన్ని బిడ్డలందరూ దీవించండి, మీరు మహింపొందమని మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యము తోడయుండి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆదరించి ఆశీర్వదించి ఈ కరోనా వైరస్ పూర్తిగా ప్రభు తొలగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.